ఇలా రైతు సమస్యలు ఇలా ఈ రైతు భరోసా అంటున్నారు, అయిపోయిందట. రైతు భరోసా అయిపోయిందట. మొన్ననే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పాడు, 20 లక్షల మందికి ఇంకా మేము రైతు భరోసా ఇయ్యాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తే ఇప్పుడు ఏమంటున్నారు, ఇచ్చేస్తామంటున్నారు. ఇక అంటే ఇచ్చేది లేదు అన్నట్టు, ఇయ్యమన్నట్టు. ఇక నిన్న వర్షాలు పడ్డాయి. కేసీఆర్ గిట్టిన 10 సంవత్సరాల్లో ఒక్కసారి వర్షం పడి ఇక వచ్చిండు, ఇడికి రాముడికి వచ్చాడు. తుపాకి రాములకు టోపీ పెట్టినోటి ఆ చేతులకు కట్టబెట్టి, ఈ తుపాకి రాముని టోపీ పెట్టి చేత కట్టబెట్టి ఇట్లా 2 సార్లు అన్నదనుకో అంత కుంప మునిగినట్టు అన్నది. కుంప మునిగినట్టు ఏం చేయనట్టు, ఇక ఏం చేయనట్టు. ఇక మళ్ళా హెలికాప్టర్లో వచ్చినట్టుకి అసలు ఏం చేయనట్టు. ఇక వీడికి వచ్చిండు, టోపీ పెట్టాడు, ఇట్లా పట్టి కట్ట పెడతాడు, పేపర్లో ఫ్రంట్ పేజ్. ఆయన పెద్ద ఇంజనీర్, ఈయన వ్యవసాయం నాటు పోసినట్టు మొత్తం పొలం దున్నట్టు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 300 ఎకరాల్లో ఈయన నాటు పోసిండు, పొలం దున్నినని పేపర్లో వస్తారు. ఎప్పుడో అమాసం వస్తారు, పుణ్యం వస్తారు, బయటకు వస్తారు, టోపీ వస్తారు, ఇట్లా కట్ట పెడతాడు, ఫోటో వస్తుంది పేపర్లో, ఫ్రంట్ పేజ్ ఫోటో. ఇక మళ్ళీ పోయి ఫామ్లో తాగమంటామన్నాడు బయట. అడిగా నీకు చెప్తే కదా, మీ ఉపాధ్యాయ సంఘాలు ఏదో చెప్తే కదా, మనం చెప్పినా కదా మీకు. పోతారు, మీకు చెప్పినా స్టోరీ చెప్పినానే. ఫస్ట్ పోతారు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు పోతే చర్చలకు పిలుస్తారు. ఈ చర్చల విలువనే 2 రోజుల ముందు ఫుల్ బ్రేకింగ్. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి, ఖుష్ఖబర్ అంటారు. ఇక మీరు అందరికీ అప్పులు చేస్తారు. ఇక అమ్మ డిఆర్ వస్తాయి, పిఆర్ చేస్తుంది అని చెప్పి అప్పులు చేస్తారు. అప్పటికే ఇక బ్యాంకులు లోన్ తీసుకుంటారు. ఈ చర్చలో పోతారు, 10 మంది పోతారు. పోగానే ఆ ఫార్మల్ ప్రగతి భవన్లో అన్న బోర్ వస్తలేదు కదా, టైం ఉంది కదా, టైం ఉంది కదా, టైం లేదు కదా అతను. ఆ పోగానే ప్రగతి భవన్ పోతారు. లోపల పోగానే ఆ కేసీఆర్ రూమ్లో సీసీ కెమెరా ఉంటుంది, ఆ వీడియో ఉంటుంది, టీవీ ఉంటుంది అన్నట్టు. దాని సార్ ఉపాధ్యాయ సంఘ నాయకులు వచ్చినా అంటారు. వచ్చి గంట సేపు బయట పడతారన్న, ఆ రూమ్లో కూర్చుంటారు. ఛాయ్ వస్తుంది, ఛాయ్ పోస్తారు. కానీ టీవీలో ఏమొస్తుంది, 2 గంటల పాటు చర్చలు జరుపుతున్న ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు వస్తాయి టీవీలో. అలా కూర్చుంటారు, గంట సేపు కూర్చుంటారు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారు అయితే లంచ్కో డిన్నర్కో పిలుస్తారు. కేసీఆర్ గురించి తెలుసు, లంచ్కో డిన్నర్ పిలుస్తారు. సాయంత్రం కాగానే మెల్లంగా గంట తర్వాత ఏం చేస్తారు, మెల్లంగా సారు బయట రాకముందే ఫోన్ చేసి చెప్తాడు, అందరికి భోజనాలు పెట్టున్నా అంటారు. ఇక భోజనాలు ఏముంటుందో మీకు తెలుసు, దాని కాంప్రమైజ్ కాదు సార్. ఒక మందు తప్ప అన్ని పెడతాడు. మందు ఆయనకు మాత్రమే పరిమితం. కీమా, బోటి, తలకాయ కూర, కాలచూర, చికెన్, మటన్ బిర్యానీ, చికెన్ అన్ని పెడతాడు. ఇక పెట్టి వీళ్ళందరూ డిన్నర్ చేస్తుంటారు చేరిగా. అప్పుడు సార్ మెల్లంగా బయటకు వెళ్తాడే. వచ్చి ఏమంటారు తెలుసా, భోజనం బాగుందా అనే అంటాడు, చికెన్ బాగుందా అనే, ఓకే వెరీ గుడ్ అని వెళ్ళిపోతాడు. ఇక టీవీలో ఏమొస్తుంది, చర్చలు సఫలం. ఈ ఉద్యోగ సంఘం నాయకులు మీడియాతో ఏమాట్లాడతారు, కేసీఆర్ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు, మా సమస్యలని సావధానంగా విన్నాడు, ఎట్టి పట్ల సమస్యలు పరిష్కరిస్తున్నారు, ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు బాధపడాల్సిన అవసరం లేదు అని అందరూ సఫలం కొడతారు. పాలాభిషేకం, కేసీఆర్ కు పాలాభిషేకం. ఆ పాలాభిషేకాలకు పెట్టిన పైసలు మనకు డిఎల్ వస్తుండే, మన పిఆర్స్ వస్తుండే. ఇట్లా మోసం జరుగుతుంది అన్న. ఇట్లా మోసం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఒక్క రైతుకు న్యాయం చేయలే. ఇప్పుడు నిన్న వర్షాలు పడితే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేయదు. రైతుల పరిస్థితి ఘోరమైన పరిస్థితి. వాళ్ళ నేను పోయి చూస్తే ఎక్కడెక్కడ మొత్తం పొలాలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. నిన్న ఇవన్నీ పట్టించుకోక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం పట్టించుకోవాలి, 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి వాళ్ళు పట్టించుకోలే. పోయి చెన్నై వేయరు, వీళ్ళు వాళ్ళు కలిసి చెన్నై వేయరు. టూర్ పిక్నిక్లకి దొంగల మూట అంతా పోయి కూర్చుంటారు. 60 అంత స్కామ్ లేదు అలా. ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్, ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్, డిఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ కేరళ ముఖ్యమంత్రి లిక్కర్ స్కామ్, గోల్డ్ స్కామ్. వీళ్ళందరికీ స్కామ్లకు లీడర్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. ఇక దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళందరూ దొంగలు పోయి చెన్నైలో మీటింగ్ పెట్టుకున్నారు. వీళ్ళంతా లిక్కర్ దొంగలే.